బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం మన పాప బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా. రానున్న మన రక్షకుడు త్వరలో వచ్చును, ఇక ఎక్కువ ఆలస్యం ఉండదు. ప్రజలకు భయం ఎంత మాత్రమూ ఉండదు, ఎందుకనా అతడు మన రక్షకుడు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారం, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, పరిశుద్ధ కన్య మరియమ్మ గర్భఫలము ద్వారా నీ మహిమాన్వితమైన తేజస్సును లోకములో ప్రత్యక్షమునర్చితివి. ఇంత ఆశ్చర్యకరమైన ఈ మనుష్యావతార పరమరహస్యమును సంపూర్ణ విశ్వాసముతో గౌరవించి దానిని మేర మర్యాదలతో కొనియాడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు, 24వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ కాలమున జోరా సీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు నివసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. ఒకనాడు యావే దూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకుము. అచూచికరమైన పదార్థములను ముట్టకుము. నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఆ శిశువు తల జుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పుట్టినప్పుడు నుండి వ్రతాతాత్పరుడై ఉండును. అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అని చెప్పెను. ఆమె భర్త చెంతకు వచ్చి, నాకు దివ్యపురుషుడొకడు కనిపించెను. అతని మొగము దేవదూత మొగము వలె మిలమిలా మెరియుచు భీతిగొల్పుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేనెరుగను. అతడు తన పేరు కూడా తెలుపలేదు. కానీ ఆ దివ్య పురుషుడు నాతో, నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అచూచికరమైన పదార్థములను ముట్టుకొనుకుము. నీకు జన్మింపబో శిశువు గర్భము నుండి మరణాంతము వ్రతాతాత్పరుడై జీవించును అని పలికెను అని చెప్పెను. అంతటా ఆమె కొడుకును కని ఆ శిశువునకు సంసోను అను పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను. యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎస్టావోలు నగరముల మధ్య గల దాను మైదానము గుండా యావే ఆత్మ అతనిని పురికొల్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం, ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి, ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి, ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును, ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రతిదినం, ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్తం 1వ అధ్యాయము వచనములు 5వ వచనము నుండి 25వ వచనం వరకు. యూదియా దేశపు రాజగు హేరోదు కాలమున అబీయ వర్గమునకు చెందిన జకర్యా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిజబెతమ్మ. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమములకును బద్దులై ఉండిరి. ఎలిజబెతమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానము లేదు. ఇద్దరును కడువృద్ధులు. ఒక దినము జకర్యా తన వర్గము వంతు ప్రకారము దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయను అనుసారముగా అతనికి దేవాలయంలోకి వెళ్ళి ధూపము వేయు వంతు వచ్చెను. అతడు ధూపము వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకర్యా తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన ఆలకించబడినది. నీ భార్య ఎలిజబెతమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షారసము గాని మద్యము కాని పానము చేయుడు. తల్లి గర్భమునే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులు బిడ్డలను సమాధానపరుచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమయత్తపరచును అనెను. అంతటా జకర్యా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేను ముసలివాడను, నాకు నా భార్యకు కూడా వయస్సు వాలినది కదా అని పలికెను. అప్పుడు దేవదూత, నేను గాబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను. ఈ శుభ సమాచారమును
నీకు అందచేయుటకు పంపబడి తిని. నీవు దేవునిని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మగవాడువై ఉందువు అని పలికెను. ఇంతలో వెలుపలి ప్రజలు జకరియా కొరకు వేచియుండి దేవాలయమున అతని ఇంత జాగు చేయుటకు కారణమేమిటా అని ఆశ్చర్యపడిరి. జకరియా కొంతసేపటికి దేవాలయము వెలుపలకు వచ్చెను, కానీ అతడు మాటలాడలేకపోయెను. అది చూచి జనులు అతనికి దేవాలయంలో దివ్య దర్శనమైనదని తెలుసుకొనిరి. జకరియా మోగవాడై సైగలు చేయుచుండెను. పరిచర్య దినములు ముగియగానే జకరియా తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్ని దినములు గడిచిన పిదప జకరియా భార్య ఎలిజబెతమ్మ గర్భము ధరించెను. 5 మాసముల వరకు ఆమె పరుల కంటపడకుండెను. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియదేవుని బిడ్లారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు 2 దంపతులను గురించి దేవుడు తన యొక్క సందేశాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. వారిద్దరూ జకరియా ఎలిజబెతమ్మ. ప్రియదేవుని బిడ్లారా, చూడండి, వీరు మొదటి నుంచి కూడా దేవునికి విశ్వాసముతో నీతివంతమైనటువంటి జీవితము, మంచి జీవితము, దేవుని యొక్క అడుగుజాడలను నడుస్తూ మంచిగా పరిశుద్ధముగా జీవించినటువంటి వ్యక్తులు వీరిద్దరు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఒక కొరత అనేది ఉంది, ఒక లోటు ఉంది. అది వారికి సంతానము లేదు, వారికి పిల్లలు లేరు. కానీ అది ఎప్పుడూ కూడా వారు తలుచుకొని బాధపడలేదు. ఎప్పుడూ కూడా దేవుని మీద నిందలు వేయలేదు. నాకు పిల్లలు ఇవ్వలేదే, నాకు పిల్లలు ఇవ్వలేదే, లేకపోతే నాకు సంతానము లేదు అని ఎప్పుడూ కూడా వారు దేవుని మీద నింద వేయకుండా పరిశుద్ధమైనటువంటి జీవితము, మంచి జీవితము జీవిస్తూ ఉన్నారు. కానీ వారు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితం జీవిస్తూ ఉన్నారు. వారు ప్రార్థనను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ముసలి ప్రాయంలోనే ఉన్నప్పుడు వారి యొక్క ప్రార్థన ఫలించి, ఎప్పుడైతే జకరియా తన వంతు ప్రకారము దేవాలయంలో ధూపము వేయిస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత అయినటువంటి గాబ్రియేలు సన్మనస్కుడు జకరియా దగ్గరకు వచ్చి ఈ యొక్క వందన వచనాలు పలుకుతూ ఉన్నారు. ప్రియదైన బిడ్డలారా, ఎప్పుడైతే ఈ జకరియా ఆ మాటలు విన్నాడో ఆయన అవిశ్వాసం చూపిస్తూ ఉన్నాడు, నమ్మలేదు. ఇది కూడా ఇలాంటి సంఘటనే మన జీవితంలో జరిగినా కానీ మనము కూడా కొన్నిసార్లు మనం నమ్మం. ప్రియదైన బిడ్డలారా, అలాగనే ఈ బిడ్డ కూడా, ఈ జకరియా కూడా నమ్మలేదు. ఎప్పుడైతే అవిశ్వాసం చూపించాడో ఆయన మోగువాడై ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క బిడ్డ జన్మించినంత వరకు కూడా. ప్రియదైన బిడ్డలారా, మనము కూడా వీరి జీవితంలో నేర్చుకోవలసినటువంటి దేవుని యొక్క అంశాలు ఏంటంటే, మన జీవితంలో కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని మనము దేవుని మీద నిందలు వేయకుండా, మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, ప్రార్థన జీవితం వదిలేయకుండా మనందరము కూడా అనునిత్యము కూడా ప్రార్థనలు చేస్తే తప్పకుండా దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. అది ఎంత సమయమైనా కానీ మనము ఎదురు చూడాలి. ఈ 2 వ్యక్తులు కూడా అంతే. వారు అవిశ్వాసం చూపించలేదు. వారు ఈ యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. దేవుడే నన్ను కాచి కాపాడతాడు, దేవుడే నాకు ఇస్తాడు అనే ఆలోచనతో వారు జీవించారు. కాబట్టి దేవుడు వాళ్ళను అనుగ్రహిస్తూ ఉన్నారు. తన యొక్క కృపను, తన యొక్క ఆశీర్వాదాలు ఈ బిడ్డల మీద ఇస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా ప్రియదైన బిడ్డలారా, వీరి జీవితాలను పోలి ఈ యొక్క ఆగమన కాలంలో మనందరము కూడా విశ్వాసంతో జీవించి, ఒకవేళ నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలస్యమై ఉండొచ్చేమో, కానీ తప్పకుండా అది నెరవేరుతూ ఉంది. కాబట్టి ప్రియదైన బిడ్డలారా, మనము కూడా అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నమ్మకాన్ని, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనము ఎప్పుడు కూడా అలవరుచుకొని మంచి జీవితం జీవించాలని దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఈ
సహోదరి సహోదరులారా, నేనునో మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ పీఠములపై ఉంచిన అర్పణములను కరుణతో వీక్షింపుము. ఎన్నో బలహీనతలు కలిగి ఉన్న మేము నమ్మకముతో అర్పించి కానుకలను నీ దివ్యశక్తితో పవిత్రమనర్పుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేశను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమును మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను, సంతానం లేక బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవునికి సమర్పించుకొని వారందరి కోసం ప్రత్యేకముగా దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రముని సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారిగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము.
మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోనూ ఆమె భర్తేగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు. శాంతిధామమున మనలను నడిపించుటకు దివి నుండి రక్షణపు వెలుగు మనపై ప్రకాశించును. ప్రార్థించుదము. సర్వశక్తి గలవ సర్వేశ్వరం, నీవు మాకు ప్రసాదించిన దీవెనలకై నీకు వందనములు అర్పించుచున్నాము. మా ప్రస్తుత జీవితంలో నీవు అనుగ్రహించు వరముల కొరకు మేము శ్రద్ధాసక్తులతో నిరీక్షించి మా రక్షకుని జనన మహోత్సవములను అర్థవంతముగా నిర్వహింప మాకు సహాయపడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆ
చేతులెత్తి మేమందరం చెబుతున్నాం